అమ్మ పాప మాట్లాడు తల్లి. అందరికీ నమస్కారం. ఓకే, ఇప్పుడు సార్ మాట్లాడిందంతా నిజమేనండి. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాం కాబట్టి. సో మాకు సీదిరి అప్పలరాజు సార్ గారు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుండి మాకు ఇక్కడ పలాసలో ప్రైవేట్ కాలేజెస్ తప్ప డిగ్రీ కాలేజ్ లేదు ప్రభుత్వం తరపున. సో మాకు సార్ కృషి వల్ల మాకు ఈ కాలేజ్ అనేది స్థాపించడం జరిగింది. దానిలో మేమందరం కూడా కాలేజ్ తరపున వచ్చాం సార్ ఇక్కడికి. అండ్ నెక్స్ట్ మాకు అన్ని ప్రైవేట్ కాలేజ్తో ధీటుగా ప్రతిదీ కూడా ఫ్యాకల్టీ నుంచి అండ్ అన్నీ కూడా మాకు సదుపాయంగా ఉన్నాయి. మేమందరం కూడా చక్కగా చదువుకున్నాం. దానికి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట, ఇవన్నీ జరుగుతున్నాయి అనడానికి. ఓకే, జగన్ గారు విద్యారంగానికి ప్రాముఖ్యత ఇస్తున్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిగా చేస్తున్నారు సార్. ప్రతిదీ అంటే పేదవాళ్ళకి అండ్ మధ్యతరగతి వాళ్ళకి ధనికులకి కూడా ఎవరైనా సరే ప్రభుత్వ కాలేజీలో కానీ స్కూల్లో కానీ చదవడానికి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ కూడా వివిధ పథకాల ద్వారా అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నారు సార్. ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ ఏంటి, ఇంగ్లీష్ మీడియం ఏంటి అంటున్నారు కొందరు, మీరేమంటారు? లేదు సార్, అది ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ పోటీలో మనం ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఈ జనరేషన్లో మనం ముందుకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. నువ్వు చాలా మందికి బుద్ధి చెప్పావమ్మా, పెద్ద పెద్ద వాళ్ళకి బుద్ధి చెప్పావమ్మా నువ్వు. నిజంగా నీలాంటి బుద్ధి జ్ఞానం వాళ్ళందరికీ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పట్టి పీడించకుండా ఉండేవాళ్ళు. సరే కానీ చూద్దాం. శ్రీకాకుళం ఉద్యానం ఉద్యమాల పురుటుగడ్డ. అవును, ఆ ఉద్యమాల పురుటుగడ్డలో జీవించే హక్కు కోసం మేము 15 ఏళ్ళగా కష్టపడ్డాం సార్. జీవించాలంటే మేము పోరాటంలో అయితే జీవించాలి. ఈ కిడ్నీ మహమ్మారి నుండి మేము దాటాలి. మా బిడ్డలు సైతం, మా తల్లులు సైతం, మా అక్క చెల్లెలు సైతం, నా తోటి సహోదరులు సైతం వితంతువులై ఇంటిలో అలాగా ఏడ్చుకుంటూ ఉండిపోతున్న సమయంలో ఈ కిడ్నీ ఎక్కడి నుండి వస్తుందన్న సందర్భంలో మేము ప్రశ్నించి మా ప్రశ్నలు గొంతుకులై రోడ్ల మీదకి వచ్చి నిరహార దీక్షలు కూడా చేసే టైం ఉంది సార్. మేము అడిగేది భూమి భుక్తి విముక్తి పోరాటాల నుండి జీవించే హక్కు కావాలంటే ఈ కిడ్నీ మహమ్మారిని దాటాలనేది మేము ప్రధాన ఏజెండాగా ఆ పోరాటాల్లో గత ప్రజా సంఘాల తరపున పోరాడుతున్న సమయంలో అపోజిషన్లో డాక్టర్ గారు కూడా అప్పుడు మా పోరాటాల్లో సంఘీభావంగా వచ్చారు. ఆ వచ్చిన సందర్భంలో మేము మా బిడ్డలను మా గ్రామాల్లో చూస్తుంటే ఇప్పుడు కూడా సార్ పిట్టల్లా రాలిపోతారు. నిన్నను కూడా ఒక అమ్మాయి 35 ఏళ్ళ 40 ఏళ్ళ అమ్మాయి కూడా చనిపోయారు సార్. మా మహిళా సంఘం సభ్యురాలే. కానీ ఇప్పటికింకా ఈ కిడ్నీ హాస్పిటల్ రావడం డాక్టర్ గారికి ప్రభుత్వానికి హర్షిస్తున్నామే. కానీ కిడ్నీ మూలాలు కూడా ఎంత వేగం కొనుక్కుంటే మా బిడ్డలను, మా తల్లులను, మా అన్నలను, మా అక్కలను కాపాడుకుంటాం. ఆ మూలాలు కనుక్కోవడానికి ఈ ప్రభుత్వం కూడా ముందడుగేసి ఆ రీసెర్చ్ కూడా ప్రారంభించి కనుక్కోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొదటిది జబ్బుల్ని ట్రీట్మెంట్ నివారించడం, 2 రాకుండా కాపాడడం, 3 ఎందుకు వస్తుంది అన్నటువంటి అంశం మీద రీసెర్చ్ అన్నటువంటిది విదిన్ నో టైం రీసెర్చ్ కూడా మొదలవుతుంది. ఇంటికి కూడా మా టీం వస్తుంది, ప్రతి వ్యక్తిని కూడా స్క్రీన్ చేస్తుంది, అవసరమైనటువంటి DNA లెవెల్ వరకు కూడా పరీక్షలు చేస్తుంది. ఈ ప్రాంతాన్ని కిడ్నీ డిసీజ్ ఫ్రీ ఏరియాగా మార్చి ఈ ప్రాంతం బాగుండాలని చెప్పి కలగన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అంకితం చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా మీకు అందరికీ సంతృప్తి చెంది ఉండాలి ఈ సమాధానంతో. అవునమ్మా, ఆ కోరిక మా కళ నిలబెట్టాలనేది మరొకసారి కోరుకుంటూ సంతృప్తి చెందుతాను సార్. రైట్, ఈ రకంగా ఇంత పెద్ద బిల్డింగ్ చూడటం నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఎట్లా అనుభూతి పొందుతున్నారు? అలాగే మూలపాడు పోర్టు తదితర నిర్మాణాల వల్ల జిల్లాకి ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర జరుగుతున్న మేలు గురించి సంక్షిప్తంగా చెప్పండి. ఆనాటి పాలకులు కొంతమంది తాలూకా నిర్లక్ష్య వైఖరే దీనికి ప్రధాన కారణమని నేను అనుకుంటున్నాను. కొన్ని పనులు చేసినా అత్యంత ప్రాధాన్యత అంశాలైనటువంటి విద్య, వైద్యం ఒకనాడు వెనకబడింది అన్నది నా అభిప్రాయం. అలాగే ఈ ప్రాంతంలో ఎక్కువ రైతాంగం ఉన్నటువంటి జిల్లా మాది, వ్యవసాయక ఆధారిత జిల్లా మాది. 62% పైబడి వ్యవసాయం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా రైతు కూలీ, రైతు ఆధారిత పరిస్థితుల మీద ఉన్న జనాభా ఉన్న ఈ జిల్లాలో వ్యవసాయానికి కూడా గతంలో అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆనాటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వసుధర సెకండ్ ఫేజ్ ఇక్కడ పెట్టి
ఇక్కడ ఆఫ్ షోర్ లాంటి చక్కెర దొరగారు ఆనాడు ఈ ప్రాంతానికి ఆఫ్ షోర్ కూడా ఇంట్రడ్యూస్ చేసి రాజశేఖర రెడ్డి గారితో కొంత ఆలోచన అడుగులు ముందుకు పడింది ఈ జిల్లా. అలాగే విద్యలో అయితే టిమ్స్ మెడికల్ కాలేజీ కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ, మరి ఈ ప్రాంత ప్రధాన అవసరాలైనటువంటి కరకట్టలు కానీ, మరి వంశార సెకండ్ ఫేజ్ కానీ ఆనాడు ఎన్ని రాజశేఖర రెడ్డి గారి చేత ప్రారంభపడినటువంటి కార్యక్రమాలుగా ప్రజలకి తెలియనివే కాదు సార్. ఈవేళ ఈ అచ్చెన్నాయుడు కానీ, ఈ రామ్మోహన్ కానీ, తెలుగుదేశం నాయకులు కానీ మాట్లాడుతుంది అర్ధరహితమైంది, రాజకీయ ప్రయోజనం కోసం వారు చేసే ప్రయత్నమే తప్ప ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 50 సంవత్సరాల్లో ఎంతో పరిణితి చెందిన వ్యక్తిగా చక్కరైనటువంటి పాలన ఈ రాష్ట్ర ప్రజలకు ఏది అవసరమో తూచా తప్పకుండా ఆచరించినటువంటి గొప్ప నాయకుడు. ఒక పేద రైతు, ఒక కౌలు రైతుకి ఈవేళ ప్రభుత్వం ఒక ఆసరా, ఒక అండ, ఒక నమ్మకం, బ్రతకొచ్చు అన్నటువంటి ఒక ధైర్యాన్ని, మనోధైర్యాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సాటి కాదంది నా వ్యక్తిగతమైన అభిప్రాయం సార్. సూపరింటెండెంట్ గారు ఉన్నారు, కిడ్నీ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ ఆస్కింగ్ డైరెక్ట్లీ వన్ క్వశ్చన్. ఐ థింక్ వన్ ఆఫ్ ద మై ఫ్రెండ్ ఈస్ వర్కింగ్ ఎస్ CCMB హైదరాబాద్ సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ. తను ఏం చెప్పాడంటే ఈ కిడ్నీ వ్యాధికి ఉద్దానంలో హై పర్సంటేజ్ ఆఫ్ సిలికా ఏమైనా వాటర్లో ఉందా, లేదా జీన్ మ్యూటేషన్స్ ఇస్ వన్ ఆఫ్ ద మ్యూటేషన్. జనరల్గా మ్యూటేషన్స్ అనే తెలుగులో అకస్మాత్తుగా సంభవించేటటువంటి గుణాత్మకమైనటువంటి వైవిధ్యాలు. ఐ థింక్ వీ కెన్ గో ఫార్వర్డ్. మీరు చెప్పినటువంటి హై సిలికా కంటెంట్ ఉండే అవకాశం ఉందనే మనం ఇప్పుడు సర్ఫేస్ వాటర్స్ సప్లై చేస్తున్నాం మనం. అండ్ జీన్ మ్యూటేషన్స్ వాటికి సంబంధించి రీసెర్చ్ ప్రధానంగా దాని మీదే ఫోకస్ చేసిందా కూడా మీకు చెప్పింది ఏంటంటే జీన్ అనాలిసిస్ చేయగలిగేటటువంటి మెషినరీ, DNA అనాలిసిస్ చేయగలిగేటటువంటి మెషినరీ, మాలిక్యులర్ అనాలిసిస్ చేయగలిగేటటువంటి మెషినరీని మనం తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేసి CCMB వాళ్ళ సహకారం తీసుకుంటాం, ఇతర విదేశీ సంస్థల సహకారం తీసుకుంటాం, దేశంలోనే పేరుగన్నటువంటి సంస్థల సహకారం తీసుకొని ఇతమితమైనటువంటి ఇటియాలజీని ఐడెంటిఫై చేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని నింపే కార్యక్రమం అయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుందని మీకు అందరికీ మనం చేస్తాం. ఓకే, ఈరోజు మన అద్భుతమైనటువంటి అభివృద్ధి దగ్గర మీరు ఏర్పరిచిన ప్రజా ప్రస్థానం కిడ్నీ హాస్పిటల్, ఇక్కడ నేనైతే ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోనే ఇలాంటి కిడ్నీ హాస్పిటల్ అయితే నేనైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూడలేదు. ఇలాంటి చక్కనైన అద్భుతమైన హాస్పిటల్ దగ్గర ప్రజా ప్రస్థానం ఏర్పరచడం, ముఖ్యమంత్రి అయిన మరుక్షణం వచ్చి వంశధార రిజర్వాయర్ నుంచి 136, 150 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి రిజర్వాయర్ నుంచి మరి 750 కోట్ల పైన మంచినీరు ఈరోజు ప్రతి ఒక్కరికి ట్రీటెడ్ వాటర్ అందిస్తూ మా నియోజకవర్గం వచ్చేకి ఎల్లన్పేట, హిరమండలం, పాతపట్నం, మిలియాపుట్టి, మరి కొత్తూరులో చాలా దగ్గర కొండల ప్రాంతాలు, భౌగోళికంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతాలు, చాలామంది గిరిజనులు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు, ఎక్కడ కూడా నీరు జక్కర నీళ్ళు తాగుతూ, ఎక్కడో వెదురు వాటితో నీళ్లు పడుతూ, పెద్ద పెద్ద ఆకులతో నీళ్లు తాగినటువంటి బాధల్లో ఉండేవారు. మరి నాయకుడు అంటే అక్కడ ఒక బోర్ ఏదో తవ్వించవచ్చు, నాయకుడు అంటే అక్కడ ఏదో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించవచ్చు అని చెప్పొచ్చు. కానీ జగనన్న తాలూకా అంటే చెప్పిన దానికన్నా ఎక్కువ చేసిన ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు.